పార్టీలో కుటుంబ పాలన, కుటుంబంలో ఒకరిద్దరు ఎవరు లేరంటారు మీ పార్టీలో? దేశం వరకు వద్దులేండి, ఎందుకు పాపం వల్ల రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు వీళ్ళందరినీ మనం తీసుకుంటే ఎందుకులేండి, వాళ్ళంతా ఢిల్లీలో ఉంటారు, జాతీయ స్థాయి నాయకులు, పార్టీ స్థాపించిన వాళ్ళు కాబట్టి మనకు వద్దామని. మనం ఇక్కడ తీసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, కార్తిక్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది కాంగ్రెస్ పార్టీలో కూడా. మరి కుటుంబ పాలన టీఆర్ఎస్ని అంటారే, ఇప్పుడు కాంగ్రెస్లో ప్రస్తుతం జరుగుతున్నది ఏంటి? జానారెడ్డి గారు టికెట్, ఆయన కొడుక్కి టికెట్ కావాలంటున్నారు. ఇంద్రారెడ్డి గారికి, సబితా ఇంద్రారెడ్డి గారికి టికెట్ కావాలా, కార్తిక్ రెడ్డి గారికి టికెట్ కావాలా, ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి టికెట్ కావాలా, రాజగోపాల్ రెడ్డికి టికెట్ కావాలా, ఇట్లా అందరూ కూడా ఎవరికి వారు మాకు టికెట్లను పంచుకుంటున్నారు కదా కుటుంబానికి. దీన్ని కుటుంబ పాలన అనరా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి గారు ప్రజలే మా కుటుంబం లాగా వాళ్ళు పని చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ కేసీఆర్ గారు అనుకోవడం లేదా ప్రజలే మా దేవుళ్ళు అని అనుకోవడం లేదా? అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి గారి గురించి కేసీఆర్ గారు వాళ్ళు అంటే వాళ్ళ పార్టీలో ఇంకొకరికి ఛాన్స్ లేకుండా అన్ని అంటే ఒకరిద్దరు ఓకే అనండి, మొత్తము 5, 6, 10 మంది అనేది చాలా అది చాలా ఘోరంగా ఉన్నది. అసలు కోమారెడ్డి బ్రదర్స్ వాళ్ళు ఎందుకు వాళ్ళు క్వాలిఫైడ్స్ ఏమో, ఆ శక్తి సామర్థ్యాలు కేటీఆర్ గారిలో, కవిత గారిలో ఉన్నాయేమో, అందుకే వారు పార్టీలో కొనసాగుతున్నారేమో అని అనుకోవచ్చు కదా. కుటుంబ పాలన ఎందుకు ముద్రేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ? నష్టము వాళ్ళు ఒకటే కుటుంబం నుంచి ఉండటం వల్ల కాదండి, ఒక కుటుంబంలో ఉండి వాళ్ళు పవర్ అంతా వాళ్ళ దగ్గర పెట్టుకోవటం వల్ల వేరే ఆలోచనలను వాళ్ళు వినట్లేదు. దానివల్ల ప్రజలకు వస్తున్న నష్టమే కానీ ఉండవచ్చు. అంటే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నా నష్టం లేదు, కాకపోతే వాళ్ళు పవర్ అంతా వాళ్ళ దగ్గర పెట్టుకోవడం వల్ల వేరే వాయిస్లు రావట్లేదు, దానివల్ల ప్రజలకు నష్టం జరుగుతున్నది అనేది. ఎంతమంది అయినా ఉండొచ్చండి, ఒకటే కుటుంబంలో 10 మంది అయినా ఉండొచ్చు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ. కాకపోతే వేరే వాళ్ళు పవర్ఫుల్గా ఉండటం వల్ల వేరే వాళ్ళు ఎవరు పవర్ వాళ్ళ చేతులు లేకపోవటం వల్ల వాళ్ళ అపోజిషన్ వాయిస్, వేరే ఆలోచనలు ఉన్న వాళ్ళ వాయిస్ చెప్పట్లేదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఏంది, మేటిగడ్డ, అది టోటల్లీ అదొక రీడిజైన్ చేసి కొన్ని వేల కోట్లు ఎక్కువ పెట్టి దాన్ని మొత్తము తెలంగాణకి కొన్ని వేల కోట్ల నష్టం. ఇది మన తుమ్మడిహట్టి దగ్గర నుంచి మేటిగడ్డకు తీసుకొని రావడం వల్ల అట్లాంటి ఎవరన్నా అపోజ్ చేసి వితిన్ ద పార్టీ అపోజ్ చేసే వాయిస్ లేదనేది బాధ. వాళ్ళ కుటుంబం ఉండటం వల్ల పెద్దగా ప్రజలకు నష్టం లేదండి. 10 మంది 10 రకాలుగా మాట్లాడడము, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం కరెక్ట్ అంటారా? ఒక పార్టీలో ఒకరి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారము పార్టీని ముందుకు నడిపించడం, ప్రజల్ని గందరగోళపరచకుండా పార్టీని ముందుకు నడిపించడం కరెక్ట్ అంటారా? మనకే ఒక్కళ్ళకే అన్ని విషయాలు తెలియదండి. ప్రజాస్వామ్యంలో అన్ని వాయిసెస్ విని ఏ వాయిస్ కరెక్ట్ అనేది చెప్పాలి. గత 4.5 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్ర సమితిలో కేసీఆర్ గారు వేరే వాళ్ళ మాటలు విన్నట్లయితే మాకు అనిపించట్లేదండి. దానివల్ల ప్రజలకు నష్టం జరుగుతున్నది. అందుకే మేము దాని కుటుంబ పార్టీ అంటున్నాం. వినడం లేదు అని మీరు ఎలా అంటారు? మీరు ఏమన్నా వేగులం పెట్టారు అక్కడ, ఏమన్నా కోవర్ట్ పెట్టారు? అందరికి తెలుస్తూనే ఉన్నదండి. పెద్ద సీనియర్ నాయకులకే పోయి మాట్లాడితే నీకేం తెలుసు నువ్వు చెప్పాలనా అని కేసీఆర్ గారు అన్నారని మీకెవరు చెప్పారు? కేసీఆర్ గారు అన్నారండి, బయట అన్నారు, వితిన్ పార్టీలో కూడా అన్నారు. అంటే అదే మీరు కోర్టులో పెట్టారు, ఎవరినన్నాడా? మేము కోవట్లు అని అంత మరి ఎలా తెలిసింది మీకు కేసీఆర్ గారు అన్నారని? మామూలుగా చెప్తూనే ఉంటారండి వాళ్ళు, కోవట్లు కాదు కానీ ఆ నాయకులు మాతో ఎప్పుడన్నా వచ్చినప్పుడు, అమెరికాకు వచ్చినప్పుడు ఇట్లా అన్నారు మమ్మల్ని అనేసి అని అంటే ఇట్లా ఇంత ఘోరంగా ఉన్నది పరిస్థితి అనిపించుడే, కానీ కోవట్లను పెట్టే ఆలోచన కూడా లేదు మాకు. ఓకే, అయితే కేసీఆర్ గారి కుటుంబ పాలన కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనకు దూరంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో నేను చేరాల్సి వచ్చింది అంటారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మనకి ఒక కుటుంబానికి 2 టికెట్లు అన్నప్పుడు అట్లీస్ట్ ఒక చెక్ పెట్టే అవకాశం ఉన్నది. టీఆర్ఎస్ పార్టీలో దానికి ఆ అవకాశం కూడా లేదు. అంటే రేపు ఒకటే కుటుంబానికి 2 టికెట్లు రావచ్చు, కానీ ఇక్కడ కనీసము డిసెంట్ తెలిపే అవకాశం ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. టీఆర్ఎస్ పార్టీలో అది లేదు. ఆయన ఏం చెప్తే అది, ఆయన చెప్పేది నచ్చకపోతే బయటికి వెళ్ళిపోవాలి. కాంగ్రెస్ పార్టీలో ఒక పర్టికులర్ ఫ్యామిలీతో మీరు విభేదించినా కానీ మీరు ఆ పార్టీలో ఉండి ఎందుకు విభేదించినా అని చెప్పుకొని మీరు ముందరికి పోయే అవకాశం ఉంటుంది. అది టీఆర్ఎస్ పార్టీలో ఆ పరిస్థితి లేదు. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.
For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.